ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. పరమాత్ముడు ఈ సృష్టి ఎందుకు చేశాడు? ఆయన చెయ్యకపోతే బాగుండు కదా, మేమంతా బాగుండేవాళ్ళం కదా. ఓకే, చేస్తే చేశాడు. అందరికీ ఈక్వల్గా జ్ఞానం ఇచ్చి ఉండొచ్చుగా. లేదు, అందరికీ ఈక్వల్గా ధనం ఇచ్చి ఉండొచ్చు కదా. లేదు, అందరికీ ఈక్వల్గా సుఖం ఇచ్చి ఉండొచ్చు కదా. ఇలాంటి ప్రశ్నలు. తర్వాత పరమాత్ముడు మూలంగా ఇప్పుడు మీరు దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని నాస్తికులు మన్ని ఎక్కిరిస్తూ, మీ దేవుడు ఉంటే ఇన్ని రేప్ కేసులు ఎందుకు జరుగుతున్నాయి, ఇన్ని మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి, ఇన్ని వార్లు ఎందుకు జరుగుతున్నాయి, ఇంత తొండి ఎందుకు జరుగుతున్నది, మీ దేవుడికి ఆపడం చేత కాదా? ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తాడు. వేసి ఈ ప్రపంచంలో ఇంత దుఃఖం ఎందుకు ఉంది అంటే భగవంతుడు మూలంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. నిజమా అబద్ధమా? మనకి సుఖం ఎక్కువ ఉందా, దుఃఖం ఎక్కువ ఉందా? మనం ఒకసారి ఆలోచిద్దాం. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా ఒకసారి లెక్క కట్టుకోండి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మీరు ఏమేం కార్యక్రమాలు చేస్తారో ఒకసారి ఆలోచించండి. ఆ కార్యక్రమాలు మీకు బాధాకరమైనవా, సుఖకారకమైనవా? ఉదాహరణకి, పొద్దున్నే మీరు మల విసర్జనకి వెళ్తారు. మల విసర్జన తర్వాత మీకు సుఖం వస్తుందా, దుఃఖం వస్తుందా? ఆలోచించండి. మూత్ర విసర్జనకి వెళ్తారు. మూత్ర విసర్జన చేయకపోతే పరిస్థితి ఏంటి, చేస్తే ఏమొస్తుంది ఆలోచించండి. చేస్తే సుఖం వస్తుంది. మల విసర్జన చేస్తే సుఖం వస్తుంది. ఆ తర్వాత స్నానం చేస్తారు. స్నానం చేస్తే సుఖం వస్తుందా, దుఃఖం వస్తుందా? సుఖం వస్తుంది. ఈ స్నానానికి ముందు పళ్ళు తోముకోవడం ఇలాంటివన్నీ కూడా మీరు శుభ్రత చేసుకున్నప్పుడు సుఖమే వస్తుంది. మిమ్మల్ని మీరు శుభ్రపరచుకుంటున్నప్పుడు సుఖం వస్తుంది, దుఃఖం రాదు. ఆ తర్వాత మీరు భగవత్ ప్రార్థన చేసుకుంటారా, చేసుకోరో అది మీ ఇష్టం. చేసుకునే వాళ్ళకి ఆ ప్రార్థన అంటే ఆ యొక్క ధ్యానం మంచి సుఖాన్ని ఇస్తుంది. అప్పుడు ప్రాణాయామం చేస్తారు, దాని మూలంగా సుఖం వస్తుంది. ఆసనాలు వేస్తారు, దాని మూలంగా సుఖం వస్తుంది. ఆ తర్వాత మీకు ఆకలి వేస్తుంది. ఆకలి వేసినప్పుడు కొద్దిగా తింటారు. తిన్నప్పుడు సుఖం వస్తుందా, దుఃఖం వస్తుందా? సుఖమే వస్తుంది. దాంతోపాటు టేస్ట్, మీరు నచ్చిన పదార్థం తింటారు, అది సుఖమే. దొరకని వాళ్ళ సంగతి ఏంటి సార్, అది కూడా వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. ఆ తర్వాత మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు, సుఖంగానే చేసుకుంటూ ఉంటారు, దుఃఖంగా ఏం చేసుకోరు, సుఖంగా చేసుకుంటూ ఉంటారు. నడకం ప్రారంభించారనుకోండి, నడుస్తారనుకోండి, చాలాసేపు నడిచారనుకోండి, నడిచినప్పుడు మీ శరీరము సౌఖ్యం పొందుతుంది. ఎందుకంటే ఒంట్లో ఉన్న టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతుంటాయి, హ్యాపీనెస్ వస్తుంది. నడిచి నడిచి అలసిపోయారనుకోండి, వచ్చి కూర్చుంటారు, కుర్చీలోనో సోఫాలోనో నేల మీద ఎక్కడ మీకు ఆసనం దొరికితే అక్కడ, అది కూడా సుఖాన్ని ఇస్తుంది. మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ తింటారు, అది కూడా సుఖం ఇస్తుంది. ఆకలి దుఃఖం కాదు, ఆకలి ఇస్ ఎ సిమ్టమ్, చెప్తుంది తిను అని. సో నీళ్లు తాగుతారు దాహం వేసినప్పుడు, ఎంత హాయిగా ఉంటుంది. ఎండాకాలంలో మీకు దాహం వేసినప్పుడు నీళ్లు తాగితే అబాబాబాబాబా, ఏమి సుఖం రా బాబు, అసలు అమృతంలాగా ఉంటుంది, అది సుఖమే. మధ్యాహ్నం పూట మీరు అటు ఇటు తిరుగుతారు, ఫ్రెండ్స్ కలుస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, కొంతసేపు నవ్వుతారు, తుల్లుతారు, అవన్నీ సుఖాలే. మళ్ళీ సాయంకాలం ఇక మీరు కొంతమంది అయితే పబ్బులు పార్టీలు ఏమేమిటో తిరుగుతుంటారు, అవన్నీ సుఖాల కింద, లేకపోతే అక్కడికి వెళ్ళరు కదా మీరు. సో మీకు సుఖం అనిపిస్తుంటేనే వెళ్తారు. అది నిజంగా సుఖమా, తర్వాత దుఃఖమా అని తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అనిపించి వెళ్ళిపోతారు. సో అనిపించిన వాళ్ళు ఏ సినిమాకో వెళ్తారు, లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతారు, బంధువులతో ఉంటారు, భార్యాబిడ్డలతో కలిసి ఆడుకుంటారు, ఏవో ఒకటి చేస్తుంటారు. సో ఇవన్నీ సుఖకారకాలు. రాత్రి భోజనం చేస్తారు, అది సుఖమే. ఆ తర్వాత నిద్రపోతారు, అది సుఖమే. మళ్ళీ పొద్దున్న లేస్తారు, మళ్ళీ మామూలే, మామూలు. సో ఈ సుఖ దుఃఖాల్లో రెండు రకాలు, ఒకటి మానసికము, ఇంకోటి శారీరకం. ఇప్పటిదాకా నేను చెప్పింది శారీరకం, ఇప్పుడు మానసిక అనుకుందాం. మానసికంగా సుఖంగా ఉన్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. మానసికంగా సుఖంగా ఎందుకు ఉండము, అది ఇంపార్టెంట్. శరీరానికి కావలసినంత ఆహారం దొరకకపోతే
శరీరం ఎట్లయితే దుఃఖపడుతుందో మనసుకు కూడా కావలసిన మ్యాటర్ దొరకకపోతే దుఃఖపడుతుంది. మనసులో ఒకటి అనుకుంటాం మనం, ఏమనంటే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నేను లాటరీ టికెట్ కొంటాను, నాకు లాటరీ రావాలి. ఇది నా భావన, నా మనసులో కోరిక. ఇది వస్తుందా రాదా, సైంటిఫిక్గా ఏమైనా ఆర్డర్, ఒక ఒక ఆ, నిరూపణ ఉందా వస్తుంది అని? నా మనసుకు తప్పితే ఇంకెవరికి లేదు అక్కడ. సో నా మనసుకు నచ్చంది జరిగిందనుకోండి, అంటే లాటరీ టికెట్కి నాకేం రాలేదనుకోండి, దుఃఖపడతాను. సో ఇది నా మనసుకు సంబంధించింది, నేను అనుకుంటున్నాను. దానికి లాటరీ టికెట్కి దానికి సంబంధం ఏంటి అసలు? అది వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? వస్తుంది అని నమ్మకం నేను పెట్టుకున్నా, నాకు డబ్బు కావాలి, ఆ డబ్బుతో నేను ఏదో చేసుకోవాలి. ఇది నా యొక్క బుద్ధి, నేను తీసుకున్న నిర్ణయం ఇది. ఇందులో భగవంతుడు చేసిన నిర్ణయం ఏముంది అక్కడ? ఉమ్. సో అది. అలానే మనము కొంతమంది గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు లంచాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలియదు ఆ లంచం తీసుకోవడం తప్పు అని, తెలుసు వాళ్ళకి. తీసుకున్నప్పుడు, వాళ్ళు పట్టుబడినప్పుడు వాళ్ళ ఆ దుఃఖాన్ని అనుభవిస్తారు. పట్టుబడలేదు అనుకోండి, వాళ్ళ తర్వాత ఎట్లన్నా అనుభవిస్తారు, అది విషయం వేరు. కానీ మానసికంగా మనము ఏం ఆలోచిస్తున్నాము, ఏం చేస్తున్నాము, అది వెరీ ఇంపార్టెంట్. మా మనస్సుతో మనం ఏం చేస్తున్నామో దాంతో మనకి మానసిక దుఃఖాలు సుఖాలు ఏర్పడతాయి. ఈ శరీరానికి లిమిటేషన్ ఉంది, ఇంత తినగలను, ఇంత తాగలను, ఇంత నిద్రపోగలను, ఇంత కష్టపడగలను, ఈ పని చేయగలుగుతాను, ఆ పని చేయగలుగుతాను, ఇది లిమిటేషన్ ఉంది. మనసుకు అట్లా లేదు. మ్మ్. మనసుకు అన్లిమిటెడ్. మనం ఏం చేస్తామంటే ప్రపంచంలో ఎక్కడెక్కడో ఊహిస్తాం మనం. కాసేపు మహేష్ బాబు లాగా అవుతాం, కాసేపు రవితేజ లాగా అవుతాం, కాసేపు ఎన్టీఆర్ లాగా అవుతాం, కాసేపు రవితేజ ఇంకో ఏ తేజాలోనూ అవుతాం. ఇట్లా రకరకాలుగా అవుతాం. ఆడపిల్లలు అయితే హీరోయిన్ లెక్క అయిపోతుంటారు కాసేపు. 40 50 వచ్చిన అట్లనే అవుతారండి. అబ్బు, అది మనుషుల తత్వం, అలా అయిపోతూ ఉంటారు. కాసేపు ప్రెసిడెంట్ ట్రంప్ లాగా అవుతారు, కాసేపు నరేంద్ర మోడీ లాగా అవుతారు, కాసేపు రాహుల్ గాంధీ లాగా అవుతారు. ఎవరి ఇష్టం వాళ్ళది. అది మానసికంగా. మనసుకు అదుపు లేదు. మనసుకు అదుపు లేదు అసలు. దానికి ఒక లిమిట్ లేదు. ఏమన్నా ఊహించుకోవచ్చు, ఎంతన్నా ఊహించుకోవచ్చు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, ఊహించుకునేటప్పుడు కూడా ఇది అయ్యే పని కాదు, సరదాగా ఊహించుకుంటున్నా అనడం వేరు, అవ్వాలి అనుకుని చేయటం వేరు, అది అవ్వకపోతే పడే దుఃఖం వేరు. అలానే మనిషిని, వేరే మనుషుల్ని బాధ పెడుతూ ఉంటారు. సో బాధ పెట్టినప్పుడు ఆ మనుషులు మళ్ళీ తిరిగి బాధ పెట్టినప్పుడు దుఃఖపడతారు. మనం మటుకు ఇతరుల మీద జోకులు వేయచ్చు, వాళ్ళు మటుకు మన మీద ఏమీ వేయకూడదు. ఇది విశేషం అన్నమాట. ఇది మనసు యొక్క స్వార్థ బుద్ధి. ఇద్దరం కలిసి లాటరీ టికెట్స్ కొన్నాం అనుకోండి, నేను ఇంకో అతను. అతనికి లాటరీ టికెట్ వచ్చింది అనుకోండి, నేను సంతోషపడ్డం పోయి దుఃఖపడతాను. అంటే నేను అంటే సామాన్యంగా ఎవరన్నా సరే. ఎందుకు అంటే వాళ్ళకి రాలేదన్న బాధ, వాడికి వచ్చిందని ఇంకో బాధ, రెండు బాధలు తోడవుతాయి. అదే కనుక వాడికి వచ్చింది, అరే షబ్బాష్ రా, నీకన్నా వచ్చింది, నాకు రాలేకపోయినా పర్వాలేదు, నాకు వస్తే మళ్ళీ ఇంకోసారి వస్తుంది, నీకైతే ఇప్పుడు వచ్చింది కదా, ఎంజాయ్ అని చెప్పేంత మానసిక స్థైర్యం ఉన్నాడు. సుఖమే సుఖము, దుఃఖం ఎక్కడ? ఉం. భగవద్గీత అంతా చెప్పాడు, ఎట్లా సుఖం పొందాలో చెప్తున్నాడు భగవద్గీతలో. ఏమని చెప్తున్నాడు? కర్మ చెయ్యి, ఫలితాన్ని ఆశించకు. అంటే ఆశించటం అంటే ఏంటి? ఫలితాన్ని ఆశించడం వేరు, ఆ ఆశనే అవుతుంది అని అనుకోవడం వేరు. ఫలితాన్ని ఆశించకుండా ఎందుకు చేస్తాం? మనం లాటరీ టికెట్ ఎందుకు కొడతాం? రావాలనే కొంటాం. రాకపోయినా పర్వాలేదు అనుకునే మనస్తత్వం పెట్టుకోవాలి. ఉమ్. సో ఇలా చేస్తే కనుక మీకు మానసిక సుఖం కూడా విపరీతం. విపరీతం అంటే విపరీతం. ఉమ్. ఎందుకు మునులు అంత శాంతియుతంగా ఉంటారు? వాళ్ళకి ఏం అవసరం లేదు. సింపుల్ స్టోరీ. ఒకసారి అలెగ్జాండర్ ఇండియాకు వచ్చినప్పుడు, అక్కడ నార్త్ ఈస్టర్న్, నార్త్ వెస్టర్న్ పార్ట్లో, అక్కడ ఈ సన్యాసులను ఏమైనా తీసుకురండి, ఆయన పెద్ద జ్ఞానం అంటే కదా, పట్టరండి అంటే సైనికులు వెళ్తారు ఆయన దగ్గరికి. వెళ్తే ఆయన రమ్మంటే నేనెందుకు వస్తానంట. కావాలంటే అలెగ్జాండర్ ఇక్కడ రమ్మంట. ఆయన శిక్షిస్తాడు కదా అంటే, నన్ను ఎందుకు శిక్షిస్తాడు, నాతో ఏం పని, నేను ఆయన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నా నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పమను. అప్పుడు అలెగ్జాండర్ దిగి వస్తాడు. సో విశేషం ఏంటంటే,
మనం ఎవరి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదనుకోండి, సుఖమే సుఖం, భయంకరమైన సుఖం తట్టుకోలేని హ్యాపీగా ఉంటాం. కొంతమంది ఒక అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ అమ్మాయి ప్రేమిస్తుందో లేదో తెలియదు కానీ ఈ వీడు మటుకు మేడల మీద మేడలు, మేడల మీద మేడలు, మేడల మీద మేడలు కట్టేస్తూ ఉంటాడు. ఎందుకు కట్టేస్తాడు? బికాస్ ఆ సుఖం కావాలని. అది సుఖమో దుఃఖమో తెలియదు, తర్వాత ఆ వచ్చి మాడి మీద కొడుతుంది తెలియదు మనకి. కానీ వీడు మటుకు మేడల మీద మేడలు కట్టేస్తాడు. అట్లా నా అమ్మాయి కూడా తన వయసులో ఉన్నప్పుడు చాలా అందగతనని ఫీల్ అవుతుంది. అబ్బా, నేను ఐశ్వర్యరాయిని అసలు పనికిరాదు నా ముందర అనుకుంటా. కరెక్టే, తప్పేం లేదుగా, అనుకోవడం తప్పలేదు. అలానే వాళ్ళు నాకు హృతిక్ రోషనో ఎవడో వాడో వీడో నాకు కావాలి భర్త కదే, మామూలోడు దగ్గరోడు మనకు పనికి రాడు రాబోయ్ అని వాళ్ళు మేడల మీద మేడల మీద మేడల మీద మేడలు కట్టుకుని పోతారు. ఎప్పుడైతే అది కాదని తెలుస్తుందో అది కుప్ప కూలుతుంది. కుప్ప కూలటంతో పాటు ఏమవుతుందంటే ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళని కూడా నరకం చూపించేస్తారు. ఫర్ ష్యూర్. కాబట్టి ఎవరన్నా కానీ అట్లని తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళు ఏమి ఊహిస్తారంటే వీడు సచిన్ టెండూల్కర్ అవుతాడు అని చెప్పి క్రికెట్కి పంపిస్తాడు, ఆడరా అంటారు, ఇద్దంటారు అదంటారు. ఇంకోళ్ళేమో ఇంకో దానికి పంపిస్తారు, వీడు అవుతాడు అదవుతాడు, ఈ సైంటిస్ట్ అవుతాడు ఆ పిల్లల్ని నరకం చూపించేస్తారు. వాళ్ళు పాపం తెలియదు, అమాయక ప్రాణులు పెరుగుతూ ఉంటారు. ఈ నరకం ఏంటో అర్థం కాదు, కష్టపడిపోతూ ఉంటారు. ఇప్పుడు అందరికీ ఆ విద్వత్తు, అందరికీ ఆ కెపాసిటీ రాకపోవచ్చు కదా. అది రానప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు హింసించేస్తూ ఉంటారు. సో ఆ పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఆ వాతావరణానికి అడ్జస్ట్ కాలేక చచ్చిపోతుంటారు. సో వాళ్ళు రాను రాను లైఫ్లో ఏదైనా అచీవ్ చేసినా కానీ శాడిజం చూపిస్తుంటారు అన్నమాట. వాళ్ళు అచీవ్ చేస్తే ఇక మేమే అచీవ్ చేయగలం, ఎవడ అచీవ్ చేయలేడు. వాడి కింద ఎవడన్నా పని చేయడానికి వచ్చాడు అనుకో, వాడు చచ్చాడు అనమాట. ఆ శాడిజం అంతా వాడి మీద చూపిస్తారు. సో ఇది మానసిక ఒత్తిడి, మానసిక వాట్ యు కాల్ ఇట్ యాజ్ దౌర్బల్యం అన్నమాట. ఇది మనం తెచ్చుకుని మనకు కావాలని కోరుకుని తెచ్చుకుంది. భగవంతుడు ఎందుకు ఇస్తున్నాడు? అది నువ్వు కోరుకుంటున్నావు. నీకు తెలవట్లేదా నువ్వు కోరుకుంటున్నావు అని? కోరుకోక మరి, భగవంతుడు ఇస్తాడు, ఎందుకు ఫీల్ అవుతున్నావు మరి? ఫీల్ అవ్వద్దు, భగవంతుడే ఇస్తాడు. దట్స్ ఇట్. అలా అనుకొని వెళ్ళి ముందుకి. సో అందుకే భగవంతుడు అన్నిటితో పాటు ధర్మము న్యాయము ఎలా ఉండాలో వేదం అంతా చెప్పాడు. సో దట్ సొసైటీ ఒకటి ఏర్పరచుకొని ఆ సొసైటీ ప్రకారం మనము నడుస్తూ ఉండాలి. నడుస్తున్నప్పుడు ఎంత మటుకు మనం నిజాయితీగా నడుస్తున్నామో అట్లా వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మనం అన్నాం అనుకోండి, ఇన్ని రేప్ కేసులు అవుతున్నాను, అప్పుడు మనము నిజంగా మాట్లాడితే చాలా తప్పు, అట్లా జరగటం చాలా భయంకరం. అది ఎవడైతే చేస్తున్నాడో వాడిని వేసేయాలి, స్పష్టంగా, క్లియర్గా. కాకపోతే ఇక్కడ మీరు చెప్పేది అత్యంత దుఃఖదాయకం అంటున్నారు. భారతదేశంలో 140 కోట్ల జనాభా, దానిలో 70 కోట్లు ఆడవాళ్ళు, లెటెస్ట్ 50%. ఆ 70 కోట్లలో చిన్నపిల్లలే 35 కోట్లు, ఇంకో 35 కోట్లు ఉన్నారు. దానిలో పెళ్ళిళ్ళైన వాళ్ళు వీళ్ళు వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు 15 కోట్లు ఉన్నారు అనుకుందాం కాసేపు, సరదాగా ఒక లెక్క అది. సో 15 కోట్లకు గాను సంవత్సరంలో మనకి ఎన్ని రేప్ కేసులు జరుగుతుందో తెలిస్తే చాలా మైన్యూట్ కనిపిస్తుంది. కానీ అది జరగకూడదు. అది కూడా మీరు అత్యంత దుఃఖం జరుగుతుందంటే జరగదు. మర్డర్లు జరుగుతున్నాయి, దానికి ఎన్ని మర్డర్లు లెక్క చేస్తే చాలా తక్కువ. కానీ అది కూడా దుఃఖదాయకమే. విశేషం ఏంటంటే అది జరగకుండా చూడవలసిన బాధ్యత మంది. మనం చూస్తున్నప్పుడు ఆ సుఖం కూడా మనకి ఎక్కువ వస్తుంది. అధర్మాన్ని ఎదిరిస్తున్నప్పుడు సుఖం ఎక్కువ అవుతుంది మనిషి, అది ఎదిరించక దుఃఖం ఎక్కువ అవుతుంది. సో మనం సుఖం పెంచుకోవాలంటే ధర్మంగా ఉంటూ అధర్మాన్ని కూడా ఎదిరించాలి. ఉత్తి ధర్మంగా ఉంటే సరిపోదు, అధర్మాన్ని ఎదిరించడం కూడా ధర్మమే. సో అలా చెయ్యకపోతే దుఃఖం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనకి మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది అనుకున్నారు? ద్రౌపదిని అవమానించటము, వీళ్ళ రాజ్యం వీళ్ళకి ఇవ్వకపోవటం. ధర్మరాజు ఏమంటాడు? నాకు 5 ఊళ్ళు ఇచ్చినా చాలు, మా 5గురికి మేము రాజ్యపాలన చేసుకుంటాం, మాకు యుద్ధంతో పని లేదంటాడు. మరి ద్రౌపది అవమానం ఎటుపోయింది? ద్రౌపది శపథం ఎటుపోయింది? ద్రౌపదిని నిండు సభలో బట్టలు ఊడదీయబోయారు కదా, మరి ఆ సంగతి ఏమైంది? అది ఆమె 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఆ బాధను అనుభవిస్తూ వస్తూనే ఉంది మానసికంగా. నన్నిట్లా చేశారు, నన్నిట్లా చేశారు అని. నా భర్తలు ఇంత పవర్ఫుల్ అని భర్తలు అంటారు కానీ యాక్చువల్గా భర్త ధర్మరాజు ఒక్కడే భర్త. సో నా నా యొక్క బలం ఇంత ఉండగా నన్ను అందరి ముందు అవమానపరిచారు
అని చెప్పి ఉంటుంది. అందుకనే సభలో ఏమడుగుతుంది? తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అని అడుగుతూ మొట్టమొదట తన తమ్ముళ్ళని ఓడాడా నన్ను ఓడాడా అని అడుగుతుంది. తన తమ్ముళ్ళని ఓడాడా అని అడుగుతుంది, కానీ నా మిగతా భర్తలను ఓడాడా అని అడగదు. ఎందుకంటే కాదు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే కొంత మధ్యలో కల్పితాలు వచ్చేసి చాలా భయంకరంగా చోటు చేసుకుంది. సరే, ఆ దిశకి వెళ్ళొద్దు మనం. రామాయణ యుద్ధం ఎందుకు జరిగింది? సీతను ఎత్తుకుపోయాడు కాబట్టి. రాముడు అనుకో, ఇంకో సంవత్సరం నేను అక్కడ పోతేనే ఉన్న అయోధ్యగా అక్కడ ఇంకో 30 మందిని నేను చేసుకోవచ్చు, సీత పోతే పోయిందని అనుకోలేదు కదా. అట్లా అనుకుని ఉంటే యుద్ధమే వచ్చేది కాదు. కానీ రాముడు ఏమన్నాడు? నా భార్యనే ఎత్తుకెళ్ళగల ధైర్యం ఉంది అంటే ఎంత అధర్మం ఉందో చూడండి. అది నరకకపోతే ఇంకా నీకు పెళ్ళి అన్న సందర్భమే ఉండదు ఇంకక్కడ. సో దేర్ ఫోర్ ధర్మం కోసం ఆయన సీతను కాపాడాడు, రావణాసుని చంపాడు. అప్పుడు భయం ఏర్పడింది, అమ్మో మనం ఈ పని చేయకూడదు, తప్పు అని. మీరు చూడండి, ఇండియాలో ఒక్కసారి అలా చేసిన వాడిని పబ్లిక్గా ఉరిదీయండి, పబ్లిక్గా నరికి పారేయండి, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకెవరిని తయారవుతాడేమో చూడండి. ఉమ్మ్. అవ్వడు, చెయ్యట్లేదు అది. సో అక్కడ అధర్మంగా ఉంది. సుఖం ఎక్కడ వస్తుంది మీకు ఇంకా? ధర్మం పాటించండి, ధర్మం పాటింప చేయండి, అది సుఖం పెరుగుతుంది. సో మానసిక సుఖము, శారీరక సుఖము రెండూ పెరుగుతాయి. ప్రతి దానికి లిమిటేషన్ పెట్టుకోండి. భోజనానికి లిమిటేషన్ పెట్టుకోండి, ఉండడానికి లిమిటేషన్ పెట్టుకోండి, నిద్రకి లిమిటేషన్ పెట్టుకోండి, మిగతా ఎంటర్టైన్మెంట్కి లిమిటేషన్ పెట్టుకోండి. అన్నిటికీ లిమిటేషన్స్ ఏవైతే ఇది ఆరోగ్యకరమో అనుకుంటే అంతే చేయండి. అలానే మానసికంగా కూడా ఎంతైతే ఆరోగ్యకరమో అంతే ఆలోచించండి. చేసేదేం లేదు పెద్దగా ఆలోచించి. ఏదైనా సాధించాలనుకుంటే సాధించిన ప్రయత్నం చేయండి, ఫెయిల్ అవుతారు, మళ్ళీ ప్రయత్నం చేయండి, మళ్ళీ ఫెయిల్ అవుతారు, మళ్ళీ చేయండి. అది సాధించేదాకా చేయండి. ఒక్క ఎయిమ్ పెట్టుకోండి. అది సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇంకో ఎయిమ్ కెట్టండి. గడబడి చేసుకోకండి. సో మానసికంగా, శారీరకంగా, శరీరం కూడా. సార్ ఇప్పుడు నేను 70కి వచ్చాను, నేను ఎక్సర్సైజ్ చేయగలనా అంటే అసలు మొదలు పెట్టండి. చిన్నగా ఎంత వీలైతే అంత మొదలుపెట్టి మీ శక్తి ఎంతో తెలుసుకుంటూ ఉండండి. 80 వచ్చింది, అదే చెయ్యండి. మెల్లగా కొద్ది కొద్దిగా చేసేదేముంది ఇంక అక్కడ? చెయ్యాలి, ప్రయత్నం చేయండి, గుండె నిబ్బరంగా ఉండండి, పరమాత్ముని ప్రార్థించండి ఇంకా శక్తి కావాలని. ఖచ్చితంగా పరమాత్ముడు ఇస్తాడు. కాబట్టి ప్రపంచంలో సుఖం ఎక్కువ, దుఃఖం తక్కువ. సుఖం పెరగాలంటే ధర్మం పాటించండి, అధర్మాన్ని ఖండించండి. మన్యురసి మన్యుమ్మై దేహి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉమ్. అలానే సహోవసి సహోమై దేహి, సహనం కలిగి ఉండటం, భరించుకోవాలి. ప్రతి దాన్ని మనము ఓ వలవల వలవల ఏడ్చేయకూడదు. మన ఎవరో అది ఆ సుప్రీంకోర్టు ఆ కుక్కలన్నింటినీ మీరు తీసుకెళ్లి షెల్టర్లో పెట్టండి అని అన్నందుకు ఒక యాక్ట్రెస్ అట, సదా అనుకుంటా ఆమె పేరు, ఓ టీవీలోకి వచ్చి ఏడిచేసి "ఆహా, ఆహా," అసలు ఆ భయంకర సీన్ నేను చూడలేను బాబు. ఉమ్. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఎంత అసందర్భంగా ఉంటాయంటే. సో నాస్తికులకి తెలియని విషయం ఏంటంటే సుఖం ఎక్కువ ఈ ప్రపంచంలో. ఈ పరమాత్ముడి సృష్టిలో సుఖం ఎక్కువ, మానవుడు చేస్తున్న సృష్టిలో దుఃఖం ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ధర్మపరంగా చేయరు కాబట్టి, అధర్మపరంగా చేస్తారు కాబట్టి దుఃఖం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సృష్టిని వాళ్ళు మానవుల ప్రయత్నంలో కూడా ధర్మపరంగా చేస్తే అప్పుడు లాభం, సుఖం ఎక్కువ పెరుగుతుంది. అలా చేయట్లేదు. సో ఆవులకి మాంసం పెట్టి తినిపించి పాలు పిండుకుంటున్నారు. మేము చాలా కష్టపడి గ్రాస్ ఫెడ్ అని చెప్పి ఉంటే ఆ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి మొత్తం చదివి వాళ్ళకి కాల్ చేసి ఇది గ్రాస్ ఫెడ్ అయినా దీనికి మాంసం పెడుతున్నా లేదంటే లేదండి ఇవి ఇలానే ఉంటాయి, యూ కెన్ కమ్ అండ్ చెక్ ఇన్ అవర్ ఫార్మ్స్ అంటారు. అప్పుడు వీలైతే ఫామ్కి వెళ్ళి చెక్ చేసుకోవడం, కాన్ఫిడెన్స్ వస్తే నా పాలు తాగడం, లేకపోతే లేదు. సో ఇలా మనకి చాలా చెకింగ్ అండ్ అన్చెకింగ్ చేస్తూ ఉండాలి, లేకపోతే కష్టం. వీళ్ళు అధర్మ పరంగా పెంచుతున్నటువంటి మొత్తం అధర్మ పాలవుతుంటారు అందరూ, ఫర్ ష్యూర్ అది. సో అందుకని ధర్మాన్ని కాపాడటము, ధర్మం పాటించటము రెండూ సుఖమే.
అద్భుతమైన సుఖం అన్నమాట. మీరు పాటించి చూడండి, మీరు ఎంత ఎంత సుఖంగా ఉంటారు, సుఖంగా ఉంటారు. ఎస్. ఇప్పుడు మనసులో దరిద్ర కోరికలు పెట్టుకొని ధర్మం పాటిస్తున్నా అంటే కుదరదు. లైక్ నాకు ఎట్లన్నా సరే వాడికి ఉద్యోగం కాదు నాకు రావాలి, వాడికి కాదు నాకు ప్రమోషన్ రావాలి. ఇవన్నీ అనవసరం. ప్రయత్నం చేస్తూ ఉండండి. ఎస్ నాకు రావాలి, కానీ వాడికి రాకూడదు, ఇలా ఉండకూడదు. నాకు రావాలి, నేను ప్రయత్నం చేస్తా. వాడికి వచ్చిందనుకో, ఓకే. అధర్మంగా ఇచ్చారనుకో, వెలుగెత్తి చెప్పండి ఇది అధర్మం అని. మిమ్మల్ని ఉద్యోగం తీసేస్తారు, వేరే ఉద్యోగం ఇది. ధర్మం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి. ఇలాంటి వాటితో పట్టించుకోకండి, ఎందుకంటే వాడు అట్టే కొట్టుకుపోతాడు. ఎన్ని కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు మూసేయలేదు, అధర్మంగా ఉండటం మూలంగా. ఎస్. అన్నీ కూడా ఎందుకు పడిపోతున్నాయి, అధర్మంగా ఉండటం మూలంగా. ధర్మంగా ఉంటే వాళ్ళకి ఏం కాదు. సో మీరు ఇది బాగా ఆలోచించండి ఒకసారి. ధర్మం పాటించండి, సుఖం పెరుగుతుంది. అధర్మాన్ని ఎదిరించండి, ఇంకా సుఖం పెరుగుతుంది. ఎస్. ఇది పరమాత్మ ఇచ్చిన జ్ఞానం మనకి. సో ఈ పరమాత్ముడి సృష్టిలో సుఖం ఎక్కువ, దుఃఖం చాలా తక్కువ. కానీ మనకు దుఃఖం వచ్చినప్పుడు ఎంతో దుఃఖం వచ్చేస్తుంది. ఎస్. కొన్ని బాధలు ఎట్లుంటాయని తట్టుకోలేం. పాపం నిజంగానే ఎంతమంది నేను చూశాను విపరీతంగా బాధపడిపోతుంది, ఎందుకంటే అంత కష్టం వచ్చింది వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మన వరదలు వచ్చేసి అక్కడ ఇక్కడ కొట్టుకుపోతున్నారు వాళ్ళంతా. ఇల్లు వాకిలి కొట్టుకుపోయినాయి. ఎస్. చాలా బాధ అది. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తి పోతే ఏంటి అన్నట్టు ఇంకా. అని గుర్తుపెట్టుకోండి. మీకు ఖచ్చితంగా పరమాత్మను ప్రార్థిస్తే మీ ఆస్తి రావడమే కాదు, మీకు ఇంకా ఎక్కువ ధనం కూడా వస్తుంది. కష్టపడండి, మీరు ప్రయత్నం చేయండి. పరమాత్మను మీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడని చూసుకోండి, వర్కౌట్ చేసుకోండి. ఎందుకంటే ఆయన వరదలు తీసుకురాలేదు, మనమే ఇల్లు కట్టుకున్నాం అక్కడ పోయి. తెలుసుకోండి ఎక్కడ కట్టుకోవాలి, ఎక్కడ కట్టుకోకూడదు, ఎవడు ఆక్యుపై చేసి చేస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకొని చేయండి. అవన్నీ చేసేటప్పుడు తెల్లారిపోతుంది సార్, మనకున్న ఆపర్చునిటీ పోతుంది, అప్పుడు మీకు ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంత దాకెందుకు, ఎంతో కష్టపడి కట్టుకుని మంచి లొకేషన్ కట్టుకున్న వరదలు రావు, ఏం రావు, భూకంపం వస్తుంది. మనకి ఎవరేం చేస్తాం మనం. భూకంపం రావడానికి కారణం ఏంటో తెలుసా అండి? మనం ధర్మం పాటించకపోవడం. మనం అంటే మీరు నేను అని కాదు, ఈ భూ ప్రపంచం. సో ధర్మాన్ని పాటింపచేసే మనం ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, మనం రక్షింపబడం. ఎస్. మీరు ట్రై అయితే చేయండి, తప్పకుండా రక్షింపబడతాం. సో అది ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మీరు కూడా నమ్మండి. వేదం వైపు మీరు దృష్టి పెట్టండి. వేదంలో ఉన్న విషయాలు తెలుసుకోండి. ఆనందంగా జీవితం గడపండి. ఉంటానండి. సో పరమాత్ముడు ఈ సృష్టి చేసినప్పుడు సుఖం అత్యధికంగా ఇచ్చాడు, దుఃఖం మనం కోరి తెచ్చుకుంది. ఇది గుర్తుపెట్టు. ఓ